జీరో అవర్ ఉత్పత్తి మాత్రం ప్రశ్నోత్తరాలు ఏమీ లేవు. బడ్జెట్ సెషన్స్ పై సుదీర్ఘమైన చర్చలు ఉండేవి కాదు. ఒక 60 రోజులంటే 20-30 రోజులు పెట్టి మమా అనిపించేవారు. ఇంకా విపక్ష నేతల్ని ప్రతిపక్ష నేతల్ని అయితే బూతులతో మాడి టార్గెట్లు చేసి ఇక కీర్తనలు భజనలు ఇవన్నీ అటు ఉండేవి అటు సైడ్. అక్కడి నుంచి ఈరోజు మళ్ళీ ప్రజలంతా ఆసక్తిగా అన్ని చూస్తున్నప్పుడు సెషన్స్ ఎలా రన్ చేద్దాం అనుకుంటున్నారు? ఏవిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. అదేవిధంగా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఈ 16వ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఈ రోజు గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ఈ రోజు సభ ప్రారంభమవుతుంది. అందరూ అనుకున్నట్టుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం సభ కాదు. ఇది అందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175 మంది శాసనసభ్యుల్లో ఒక సభ్యులు మాత్రమే. వారి కోసం ప్రత్యేకించి సభ నిర్వహించట్లేదు. మీరు చూస్తే 2014-2019 మధ్య 126 రోజులు జరిగింది సభ. అదే 2019-24 మధ్య 75 రోజులు జరిగింది కేవలం. మొట్టమొదట సంవత్సరం 2019లో వారు గెలిచినప్పుడు మాత్రమే 14 రోజులు జరిగింది. ఆ తర్వాత 8 రోజులు 12 రోజులకు మించి ఏనాడు సభ జరగల. 5 సంవత్సరాల్లో 78 రోజులు అంటే యావరేజ్న 15 రోజులు జరిగింది సంవత్సరానికి. కాబట్టి వాళ్ళ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. ఆ 19-24 మధ్య ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద, వారిని వివేకానందుడిగా లేకపోతే యేసు ప్రభువుగా మదర్ తెరీసాగా పొగుడుకోవటం, ఎదుటి వాళ్ళని దూషించటం. ఇక ఆ సభలో ఎటువంటి పదజాలం వాడాలనే విచక్షణ కూడా లేదు. ఆఖరికి అప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా సభ్యుల్ని నియంత్రించాల్సింది పోయి వారు కూడా వాళ్ళతో చేరి ఈ బూతు పురాణాలని అదేవిధంగా దూషణ భూషణలను అన్నింటినీ కూడా ఆయనే ఎంకరేజ్ చేయటం కూడా అది చాలా దురదృష్టకరం. ఆ సభని గౌరవ సభగా చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవ సభ చేయటం కోసమే తిరిగి వస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ అత్యధిక మెజారిటీ తోటి ఎప్పుడూ లేనంత 144 సీట్లతోటి మళ్ళీ గౌరవ సభగా మార్చాలని ఈ సభకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఒకటే మాట అంటున్నారు, సభ ప్రతిష్టని పెడతాం, మళ్ళీ నిలబెడతాం, పునరుద్ధరిస్తాం అంటున్నారు. అంటే ఎలా? ఇందాక మీరు కొన్ని లెక్కలు చెప్పారు. 14-19 మధ్య ఒక 120 రోజులు ప్లస్, 19-24 ఒక 70 రోజులు ప్లస్. అంటే సభని ఎక్కువ రోజులు పెట్టి నిర్వహించి సమస్యలు చర్చిస్తారా? ప్రతిష్ట పెంచడం అంటే ఎలా? ఈ సభ ఉన్నది చట్టాలు తయారు చేయడానికి, ప్రజలకు మేలైన జీవితం మేలైన పరిపాలన ఇవ్వటం కోసం తగిన చట్టాలను తయారు చేయటం. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తయారు చేశారు గత పరిపాలనలో. అది ప్రజల్ని పీడించుకునేటట్టుగా, ప్రజల యొక్క భూములు దొంగిలించేటట్టుగా ప్రభుత్వమే ప్రజలను దోపిడీ చేసేందుకు తయారు చేసిన చట్టాలని మేము రద్దు చేశాం. అదేవిధంగా ప్రజలకి తక్కువ పన్నులు ఎక్కువ గవర్నెన్స్, మంచి పరిపాలన అందించాలనుకుంటే ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసే చట్టం తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ చెత్త పన్ను కూడా రద్దు చేశాం. ఇలా ప్రజలకి మెరుగైన పరిపాలన ఎలా ఇవ్వాలి, ప్రజలు సులువుగా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని ఇచ్చాము. ఈ దరిదాపుగా 161 సేవలు ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా లేకపోతే ల్యాప్టాప్ డెస్క్టాప్ దగ్గర కూర్చుని, అంటే అందరికీ ఉంటాయని కాదండి, వారి యొక్క చేతిలో ఫోన్ ద్వారానే సర్వీస్ అందుకునేటట్టుగా వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది. మీకు ఏ సేవ కావాలి, బస్ టికెట్లు బుక్ చేయాలి. అందుకని ప్రజలకి పరిపాలన మరింత సులువుగా వేగంగా జరగడం కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ శాసనసభలో మీకు ఎప్పుడు కూడా ప్రశ్నోత్తరాలు 10 ఉంటాయి. ప్రతిరోజు ప్రశ్నలు. ఏనాడు 10 చర్చ జరిగేది కాదు. ఏదో ఒక అక్కడ గొడవ క్రియేట్ చేసేసి బూతులు తిట్టేసి వీళ్ళని ఎట్లా బయటికి పంపించేద్దామనే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ ఆత్మస్థుతితోటి సభ నిర్వహించుకునే పరిస్థితి. ఇవన్నీ కాకుండా గత 15 రోజులు చూశారు. 2024 జూన్ నుంచి చూస్తా ఉన్నారు సభ ఎంత ఆహ్లాదంగా. వాళ్ళు వచ్చారా లేదా అనేది కాదు, రాకపోయినా సరే ప్రజల తరపున ప్రతి ఒక్క 164 సభ్యులు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు.
ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలు లేక ఆగిపోయినాయి అంటే వెంటనే సభ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సంబంధిత మంత్రి గారితో ఆ ధాన్యం కొనుగోలు ఈజీ అయ్యేటట్లుగా చేశారు. ఇవాళ 24 గంటల్లో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత వెంటనే ఈ రైతుల ఖాతాల్లో నిధులు డిపాజిట్ చేయడం జరుగుతోంది. గత పరిపాలనలో 2 నెలలు 3 నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మరి వచ్చిన డబ్బులు అన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి వేటి